ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం సద్గురు శక్తుల గురించి తెలుసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు మనం వాక్ దీక్ష గురించి తెలుసుకుందాం. వాక్ దీక్ష అంటే మనం మాట్లాడే మాట పైన మనకు ఒక నియమం ఉండాలి, నియంత్రణ పాటించాలి. మనం మాట్లాడే మాటలు కూడా పవిత్రంగా ఉండాలి. ఇవన్నీ సాధించేందుకు మనం న్యాయంగా తీసుకునే ఈ ఏమంటారు, మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ మనం ప్రతిజ్ఞ చేసుకోవాలి. మానవుడు చేసే కర్మలలో అన్నిటికంటే గొప్ప కర్మ ఏంటి అంటే వాక్కు. ఇది చాలా శక్తివంతమైంది కదా. ఎందుకంటే మనం చెప్పుకుంటాం, మన కర్మలు ఎట్లా వస్తాయి అంటే మనం మాట్లాడే మాట వల్లనే వస్తుంది. మరి మనం మాట్లాడే మాట వల్లనే మనకు మిత్రులు అవుతారు, శత్రువులు అవుతారు కదా. మనం మాట్లాడే మాట మీదనే, అంటే దాంతో స్నేహము చేయొచ్చు లేదా శత్రుత్వాన్ని పెంచుకోవచ్చు. అందుకే ఇక్కడ శాస్త్రాలు వాక్కు మనిషిని బంధిస్తుంది అని చెప్పారు. ఎందుకంటే మనం నోరు జారి ఎవరైనా ఏదైనా ఒక మాట, అనరాని మాట అనేసామనుకోండి, ఎప్పుడు ఇంకా వాళ్ళకు మనం భయపడుతూనే ఉండాలి కదా. అంటే మనల్ని కట్టిపడేస్తుంది అది. దానికి ఇంకా తాళ్ళు ఏవి అవసరం లేదు. అందుకే మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ మాటే మనల్ని విముక్తిని కూడా చేస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ మనం చెప్పింది కాదు, గురువులు చెప్పింది. శాస్త్రాలు చెప్పింది గురువులు చెప్తున్నారు, గురువులు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. మరి ఈ వాక్ దీక్ష ద్వారా మనం ఏం తెలుసుకుంటాం అంటే, మనం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఈ విషయాలు మనం జాగ్రత్తలు అలవాటు చేసుకుంటాం. ఇక్కడ వాగ్దీక్ష యొక్క మూల భావం ఏంటి అంటే, మనం ఎప్పుడు సత్యము, హితము, మిత భాషణం, అంటే మనం ఎప్పుడు అబద్ధం మాట్లాడకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా మనం అబద్ధము మాట్లాడదు. మాట గురించి అబద్ధము అంటే మనం ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. సత్యం మాట్లాడితే మనకెవరు గుర్తొస్తారు? సత్య హరిశ్చంద్రుడే గుర్తుకు వస్తాడు కదా. అతడు ఎట్టి పరిస్థితుల్లో అతడు ఆ సత్యాన్ని తప్పలేదు. మరి అట్లాగే ఇతరులకు బాధ కలిగించే మాటలు కూడా మనం మాట్లాడొద్దు. మన మాటలతో ఎవరికి మనసు నొప్పించకుండా. ఇంకా అవసరం లేని మాటలు కూడా మనం మాట్లాడదు. మా మాటలు తగ్గియాలి. అవసరం ఉంటేనే మాట్లాడాలి, అవసరం లేని ఒక్క మాట కూడా మాట్లాడదు. అందుకే మనకు పత్రికారు చెప్తారు కదా, ఏమని? నువ్వు మాట్లాడే మాట నీకైనా ఉపయోగపడాలి, లేదా ఇతరులకైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని మాట ఒక్కటి కూడా నీ నోటి నుంచి రాకూడదు అని మనకు పత్రికారు చెప్పారు. అంటే ఇక్కడ మాట్లాడే ముందు కూడా మనం మాట్లాడే మాట ఇక్కడ అవసరమా, అదే పత్రికారు చెప్పింది. మరి ఇది మంచిదేనా? మనం మాట్లాడుతున్న మాట మంచిదేనా అంటే, ఇంత ఆలోచించి మాట్లాడాలనా అనే ఒక ఆలోచన వస్తుంది మనకు. అవును, ఆలోచించే మాట్లాడాలి. ఎందుకంటే మనం మాటల ద్వారానే మనకు కర్మలు వస్తున్నాయి కదా. అందుకే మనం ఇంతగా ఆలోచించాల్సిందే. ఆలోచించకుండా మాట్లాడితే మనమే కర్మలకు బందిలం అవుతాం.
మనం మాట్లాడే మాట ఎవరినైనా బాధ కలిగిస్తుందా అని ప్రతి ఒక్కటి మనం ఆలోచించి మాట్లాడాలి. ఇవన్నీ ఇట్లా ఆలోచించి ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఇవన్నీ కూడా వాగ్దీక్షకు మొదటి అడుగు. ఇలా గనక మనం ఆలోచించి మాట్లాడితే మన వాక్కు క్రమంగా పవిత్రం అవుతుంది. అంతే కదా? ప్రతి మాట ఆలోచించి ఆలోచించి మాట్లాడాము, రాను రాను మనకు అదే అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయినప్పుడు మన వాక్కు కూడా పవిత్రం అవుతుంది. మరి వాగ్దీక్షలో ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మౌనం. మనకందరికీ ఏం తెలుసు? మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమే మౌనం అని అనుకుంటాం. కానీ మాట్లాడకపోవడం మౌనం కాదు. అవసరం లేని మాటలను ఆపుకోవడమే నిజమైన మౌనం. మనకందరికీ ఏం అలవాటు? మాట్లాడడం వచ్చు కాబట్టి ఎవరు ఏది మాట్లాడుతున్నా ఆ మాటల్లో జోక్యం చేసుకొని అవసరం ఉన్నా లేకున్నా మనల్ని అడిగినా అడగకపోయినా మనం మాట్లాడుతూనే ఉంటాం. అలా మాట్లాడకుండా మన మాటల్ని మనం చెప్పుకున్నాం, నియమము నియంత్రణ అలా పాటించాలి. అందుకే రోజు కొంతసేపు మనం కొంత సమయాన్ని మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ధ్యానం ఒక్కటే కాదు మనం చేసేది. ధ్యానంతో పాటు పత్రిగారు చెప్పిన త్రిరత్నాలను పాటిస్తూ, త్రిరత్నాలేంటి? సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. వాటితో పాటు మనం ఈ మౌనాన్ని కూడా రోజు కొంత సమయాన్ని పాటించాలి. ఈ మౌనం ఉండడం వల్ల మన యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మనం మౌనంగా ఉండడం వల్ల కూడా మన యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది మౌనం ఉంటే అంటే, మనం ఎవరితో ఎక్కువ కాదు అసలు మాట్లాడం, ఎవరి గురించి ఆలోచించం, ఆ స్థితికి రావాలి. ఎప్పుడైతే మన మనసు ప్రశాంతం అవుతుందో మనకు ఇక్కడ కోపము తగ్గుతుంది. మనం ఆలోచించే ఆలోచనల్లో కూడా ఒక స్పష్టత వస్తుంది. అంటే మనం మౌనం ఉంటే మనకి ఇవన్నీ అనుభవాలన్నీ మనకు కలుగుతాయి. ఫస్ట్ మనం ఉండడం అలవాటు చేసుకోవాలి. చాలామంది మహానుభావులు ఏం చేశారంటే మౌనాన్నే గొప్ప తపస్సుగా భావించారు. మహావతార్ బాబాజీ కానీ, రమణ మహర్షి కానీ, గాంధీ మహాత్ముడు కానీ, మన పత్రిజీ కానీ అందరూ కూడా మౌనాన్ని బాగా పాటించేవాళ్ళు. ఎందుకంటే మాటలు తగ్గినప్పుడే మన యొక్క మనస్సు ఆ దేవుడి వైపు తిరుగుతుంది. మనంతా ఏం తెలుసు మనందరికీ? మనం కళ్ళు మూస్తేనే మన మనస్సు ఆ భగవంతుని వైపు మలుతుంది అని తెలుసు. కానీ మన యొక్క మాటల్ని తగ్గిస్తే, మౌనం ఉంటే కూడా మన మనస్సు ఆ భగవంతుని వైపు మళ్ళిస్తుంది. ఇక్కడ ధ్యానానికి ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో మన మనస్సు ఆత్మ వైపు, ఆ భగవంతుని వైపు మళ్ళించడానికి మౌనం కూడా అంత అవసరమే. మరి ఇక్కడ ఇంకా ఈ వాగ్దీక్షలో మనం ఆచరణలో పెట్టుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఒక నియమం ఏంటి అంటే నింద. చూడండి, ఊరికే అటుపోతే ఇటుపోతా ఆ నిందలు వేస్తుంటారు. కావున ఆ నిందలు వేయడం కూడా మనం అంటే ఏదైనా మనకు నచ్చకపోయినా, ఎవరైనా ఏమైనా అన్నా మనం ఏం చేస్తాం? వాళ్ళను నిందిస్తుంటాం, దూషిస్తుంటాం, అసూయ పడుతుంటాం. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? పూర్తిగా విడిచిపెట్టాలి. నింద వేయడం, అసూయ చెందడం, దూషణలు చేయడం, ఇవన్నీ మనం వదిలిపెట్టాలి. ఇంకొకటి, ఇతరుల తప్పులను చెప్పడం కూడా మనం మానేసేయాలి. మాటే కానీ ఇన్ని రకాలుగా ఉంటుంది. ఇంకా కొంతమంది ముందొక మాట మాట్లాడతారు,
వెనక ఒక మాట మాట్లాడతారు. అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, మనిషి పోయిన తర్వాత ఇంకొకలా మాట్లాడుతుంటారు. అంటే విమర్శించడం. ముందేమో మెచ్చుకుంటారు, పోయిన తర్వాత విమర్శిస్తుంటారు. ఇలా చేయడం వల్ల వాక్కు అపవిత్రం అవుతుంది. కాబట్టి మరి అలాంటి మాటలన్నీ మాట్లాడితే ఏమవుతాయి? మనకు కర్మలు, ఎటువంటి కర్మ? పాప కర్మ తెస్తుంది. కాబట్టి వీటికి బదులుగా మనం ఏం చేయాలి? మనం మాట్లాడే మాటలు ధైర్యాన్ని ఇచ్చే ఉండాలి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, నింద, అసూయ, దూషణ ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఎవరైనా ధైర్యం కోల్పోయినా, లేదా ఎవరైనా ఆపదల్లో ఉన్నా, ఎవరైనా మానసికంగా ఇబ్బందులు పడుతున్నా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, ఎన్నో రకాల సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా ప్రపంచంలో. మన దగ్గరికి వచ్చిన, లేదా మనకు తెలిసిన వాళ్ళున్నా, వాళ్ళందరికీ మనం ధైర్యం ఇచ్చే మాటలు మాట్లాడాలి. మనకు చెప్తుండిద్ది తటవర్తి రాజలక్ష్మి అమ్మ, హితంగా మితంగా మనం మాట్లాడే మాటలు ప్రియంగా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా బాధపడుతున్నారనుకోండి, ఆ బాధలు మనం ఏం చేయాలి? వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడాలి. వాళ్ళు ధైర్యాన్ని ఇంకా తెచ్చుకుంటారు. అలాంటి టైంలో మనం వాళ్ళని ద్వేషించినట్లు, లేదా దూషించినట్లు, విమర్శించినట్లు మాట్లాడమనుకో, వాళ్ళకున్న ధైర్యం కూడా వాళ్ళు కోల్పోతారు. అందుకే ఎప్పుడు మనం ధైర్యాన్ని ఇచ్చే మాటలు, ఆ సాంత్వన కలిగే మాటలు మనం మాట్లాడాలి. అప్పుడు మనకు పుణ్యం వస్తుంది. దూషణ భూషణ ఉంటే పాపం వస్తుంది, ధైర్యం సాంతన ఉంటే పుణ్యం వస్తుంది. అర్థమైంది కదా? కాబట్టి మనం మాట్లాడే మాటలు చాలా ఆలోచించి, మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం, ఆలోచించి మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, ప్రియంగా మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు, అర్థం చేసుకొని మాట్లాడు, ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం కదా. ఆ మాటలన్నీ, మాట అంటే ఈ వాగ్దీక్షలో అవన్నీ వర్తిస్తాయి. మనం ఏం చేస్తాం? ఎవరైనా మాట్లాడుతుంటే పూర్తిగా ఆ మాట పూర్తి కాకుండా మనం కల్పించుకొని మాట్లాడుతుంటాం. అలా మాట్లాడడం వల్ల ఏమవుతుంది? మనకే నష్టం. ఎందుకంటే ఆ వ్యక్తి ఏం చెప్పదలుచుకున్నా మనకు తెలియదు కదా. వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కాదు, మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే పూర్తిగా విన్న తర్వాత మాట్లాడాలి. ఇంకా ఈ ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే కనుక ఈ వాక్ దీక్ష వలన మనం ఈ వాక్కుకు ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఇవన్నీ పాటిస్తే మనకు ధ్యాన స్థితి బాగా పెరుగుతుంది. ఎందుకంటే అనవసరమైన మాటలు మాట్లాడకపోతే ఏమవుతుంది? మనం ఆలోచించడానికి ఏమీ ఉండదు. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మనకు ఎలాంటి ఆటంకము కూడా రాదు. అందుకే అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడినామనుకోండి, ఈ వాక్కుకు ఏమంటారు? భంగం కలుగుతుంది. అప్పుడు మనం చేసే ధ్యానం కూడా చక్కగా కుదరదు. మనం ఎంత చేసినా కూడా ఆ ఫలితం మనకు రాదు. ఈ వాక్శుద్ధి అయినప్పుడే మన మనసు ధ్యానంలో చక్కగా మనల్ని నిల్చొనిస్తుంది. అంటే మనం ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ మనస్సు నిలుచుంటుంది. లేదంటే ఇది వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, మనం మాట్లాడే మాటల గురించే అది ఇదే ఆలోచిస్తుంటుంది. అందుకే గురువు మనకేం చెప్తాడు? మొట్టమొదటగా వాక్శుద్ధిని చేసుకోమంటాడు. అంటే చూడండి, మనకు ధ్యానం కుదరడానికి కూడా మన వాక్కు ఎంతగా ఉపయోగపడుతుంది. మరి ఈ వాక్కు కేవలం ఆధ్యాత్మిక జీవితం ఉన్న వాళ్ళే ఉపయోగించుకోవాలా, వాళ్ళకే అవసరమా అంటే, ఆధ్యాత్మికంగా కాదు, ప్రాపంచికంగా జీవించే వాళ్ళు కూడా ఈ వాగ్దీక్షను పాటించాలి. ఎవ్వరికైనా అవసరం. ఇంకా ఆధ్యాత్మికంలో జీవించే వాళ్ళకంటే ప్రాపంచిక జీవితంలో జీవించే వాళ్ళకి ఈ వాక్కు గురించి చాలా చాలా అవసరం. ఎందుకంటే అయిన దానికి కాని దానికి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటారు. కొంచెం ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం చేసే వాళ్ళకు
కొంచెం అవగాహన ఉంటుంది. ఎందుకంటే మనం రోజు గురువుల ద్వారా వింటుంటాం కదా, మన మాట వల్లనే కర్మ వస్తుంది, ఏమేం జరుగుతుందని ఎన్నో రకాలుగా మనం జ్ఞానాన్ని వింటుంటాం. కొంచెం జాగ్రత్త ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఈ వాక్ దీక్ష గురించి చెప్పుకున్నాం. వాక్ దీక్ష ఉన్న వాళ్ళు పాటించాలి అని చెప్తున్నాం. ఏం పాటించాలి? గృహస్థులు కూడా పాటించాలి అని చెప్తున్నాం. అయితే ఇక్కడ కోపంలో మనం ఏదైనా ఒక మాట్లాడకూడని మాట మాట్లాడాం, అప్పుడు మనం ఇంకేం చేయాలి? మాట్లాడకూడని మాట మాట్లాడితే దాని గురించే మనకు, అరే నేను ఇలా అన్నాను కదా అనవసరంగా, నోరు జారి అన్నాను కదా అని చెప్పేసి దాని గురించే చింతించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనం మొట్టమొదటిగా ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. నేను అవసరం ఉంటేనే మాట్లాడతాను, లేదంటే మాట్లాడను. ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. అవసరం లేకపోతే నేను ఎట్టి పరిస్థితిలో నా నోటి నుంచి మాట రాదు. అబద్ధాలు కూడా నేను ఎట్టి పరిస్థితిలో మాట్లాడను. ఇది ఎవరికో ప్రతిజ్ఞ చేసేది కాదు, మనకు మనం ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఇవన్నీ ఎలా మనకు వంట పడతాయి అంటే, మనం రోజు ధ్యానం చేయడం వల్ల మన మనస్సు మారుతుంది. మన మనస్సు మారితే ఇప్పుడు ఇవన్నిటిని మనం అలవాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ శక్తి మనకు వస్తుంది, ఊరికనే రాదు. రోజు ధ్యానం చేయడం వల్లనే ఇవన్నీ మనం సంపాదిస్తాం. ఇప్పుడు ఈ వాగ్దీక్ష వల్లనే మన యొక్క మాట కూడా శక్తి పెరుగుతుంది. చూడండి, మనకు చెప్తుంటారు పెద్దలు, పూజ చేస్తేనేమో మనం కర్మలు కర్మశుద్ధి, అంటే మనం చేసే ఆ పూజ ద్వారా, అంటే ఈ చేతులతో ఏవైతే చేస్తుంటామో అవి కర్మశుద్ధి అవుతాయని. మనం మనసుతో ఏం చేస్తాం? ధ్యానం చేస్తాం. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది? మనసుతో చేస్తే మనోశుద్ధి జరుగుతుంది. మరి ఈ వాక్కు నియంత్రణ చేస్తే మనకేమవుతుంది? వాక్ శుద్ధి కలుగుతుంది. ఇక్కడ కర్మశుద్ధి, మనోశుద్ధి, వాక్శుద్ధి, ఈ మూడు కలిసి ఉంటే మనం పాటిస్తే మన జీవితం ప్రశాంతంగా, పవిత్రంగా, ఆధ్యాత్మికంగా మనం ఎంతో ఎదగగలుగుతాం. చూడండి, ఇప్పుడు మనకి ఎప్పుడైనా కోపం వస్తుంది, రాకుండా ఉంటుందా? సహజం కదా కోపం రావడం. ఈ కోపం వచ్చిన వెంటనే మనం మాట్లాడకుండా మౌనంగా ఉండడం చాలా చాలా ఉత్తమమైన పని. కానీ మనం ఆగుతామా? కోపం వచ్చిందంటే అనాల్సిందే, టపీమని. అలా అనవద్దు. ఇంకా అబద్ధం చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనం మౌనంగా ఉండాలి. ఎందుకంటే అబద్ధం మాట్లాడడం వల్ల మనకు నష్టం. ఆ టైంలో కొంచెం ఈ నోరు తెరవకుండా ఉంటే అయిపోతుంది. ఇంకా ఇతరుల తప్పులు నలుగురిలో ఎప్పుడూ చెప్పకూడదు. అప్పుడు కూడా మౌనంగా ఉండాలి. ఇంకా అవసరం లేని మాటలు, ఇతరుల గురించి చాడీలు పూర్తిగా మనం మానేయాలి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఏం చేస్తారు? మూడో వ్యక్తి గురించే మాట్లాడుతుంటారు. ఇప్పుడు మనం ఇలా కూర్చుంటాం, అంతసేపు ఆధ్యాత్మిక సంభాషణ, ప్రాపంచిక జీవితం గురించో మనం మాట్లాడుతుంటాం. ఒక వ్యక్తి అలా పోయారు, మనకు తెలిసిన వ్యక్తి, మనం అయిపోయాయి. ఆ వ్యక్తి గురించి మనం టాపిక్ వెళ్ళతీయడం, ఇది ఎట్టి పరిస్థితిలో మనం చెయ్యకూడదు. ఏదైనా సరే దేని గురించి మాట్లాడద్దు. రోజులో కొంత సమయాన్ని మనం మౌనం పాటించాలని చెప్పుకున్నాం, ఇది మాత్రం కంపల్సరీ. ఇంకా మనం ఎప్పుడైనా ఏదైనా కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది, ఆ కఠినంగా మాట్లాడే మాటల కంటే ఏం చేయాలి? కామ్గా ఉండాలి. లేదంటే ఆ ఆ కఠినమైన మాటల ప్లేస్లో మనం మృదువైన మాటలు మాట్లాడాలి. అంటే ప్రేమ కలిగించే మాటలు మాట్లాడాలి. ఇవన్నీ మనం చాలా చాలా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఇవన్నీ మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఇంకో జన్మ రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైనా మనల్ని తిట్టారు,
మనం ఏమేం చేస్తాం? వెంటనే తిడతాం కదా. ఎందుకు ఊరుకోవాలి, నేను ఎందుకు పడాలి, నాదేమైనా తప్పు ఉందా, నేను ఎందుకు పడాలి అంటాం. కానీ మనం తిరిగి దూషించకుండా ఆ టైంకు మౌనంగా ఉండాలి. ఆ మౌనంగా ఉంటే మనకేమనిపిస్తుంది? అమ్మో, మౌనంగా ఉంటే మనదేదో తప్పు ఉంది అనుకుంటారు, అనుకున్నా సరే, కానీ మనం మాత్రం మౌనంగా ఉండాలి. అందుకే చెప్పుకున్నాం కదా, మనం మాట్లాడే మాట మాట్లాడేటప్పుడు మాట్లాడే ముందు అది సరి అయిందా కాదా, మనం మాట్లాడితే మంచి జరుగుతుందా, ఇవన్నీ మనం బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కోపం వచ్చిందని మాట్లాడతాం. మనం మాట్లాడినప్పుడు ఏమవుతుంది, తర్వాత మనమే పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఆ పశ్చాత్తాపపడే కంటే కొంచెం సేపు మౌనంగా ఉంటే మనం పశ్చాత్తాపపడాల్సిన అవసరమూ లేదు, కర్మలు తెచ్చుకునే అవసరము కూడా మనకు లేదు కదా. ఎన్ని జాగ్రత్తలు, ఎంత లాభం మనకు. కేవలం మాట. చూడండి, మాట ఎన్ని అక్షరాలు ఉంది? 2 అక్షరాలు. కానీ నీకు మళ్ళీ జన్మకు కారణం అవుతుంది. మరి ఈ వాక్ దీక్షనే భ్రమర కీటక న్యాయం అని కూడా అంటారు. అంటే భ్రమర కీటక న్యాయం అంటే ఒక భ్రమరం అంటే కీటకం. అది ఏం చేస్తుందంట, ఆకుపచ్చ ఆకులు తినే ఒక కీటకాన్ని తీసుకొస్తుందంట. తీసుకొచ్చి తన గూట్లో పెడుతుందంట. పెట్టి దాని చుట్టూ జూంకార శబ్దం చేస్తుందంట. జూంకార శబ్దం చేయడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి ఆ కీటకం ఆ జూంకారం శబ్దం విని 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 ఆ కీటకం మెల్లిగా ఒక అది భ్రమరంగా మారిపోతుందంట. అట్లాగే ఇక్కడ మనం కూడా ఈ ధ్యానానికి రాకముందు అజ్ఞానంలో ఉన్నటువంటి కీటకాలమే మనం కూడా కదా. ఎందుకు అంటే మాంసాహారం తినేవాళ్ళము, మనం ఈ ప్రాపంచిక విషయాల్లో మునిగి జీవించాం. ఏది సరైంది, ఏది సరికాదు, ఎలా పడితే అలా జీవించాం. కానీ ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామో, పత్రిగారు మన జీవితంలోకి ప్రవేశించారో, ఎప్పుడైతే పత్రిగారి వాక్కును మనం విన్నామో, అప్పుడు మన జీవితంలో మన యొక్క మాట్లాడే మాటలు అనుకోండి, మనం జీవించే విధానంలో అనుకోండి, ఆయన యొక్క వాక్కు వల్ల మెల్లిగా మార్పు మొదలైంది. ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆత్మజ్ఞానం పెంచుకున్నాం, ఆహారంలో మార్పులు తెచ్చుకున్నాం, ఆలోచనల్లో శుద్ధి తెచ్చుకున్నాం. ఇవన్నీ చేసుకున్నామా లేదా? ఎన్ని చేసుకున్నాం. ఈరోజు మనం ఆ పత్రికారు అందించిన, ఆ తటవర్తి దంపతులు అందించిన ఆ జ్ఞానాన్ని మనం విని ఆచరణలో పెట్టుకొని విచారణ చేసుకొని మన జీవితంలో ఇవన్నీ పాటిస్తూ వాళ్ళలా కాకపోయినా కొంచెం గోరంత జ్ఞానాన్ని అందిస్తున్నాం కదా. వాళ్ళు కొండంత అందిస్తున్నారు, వాళ్ళ శిష్యులు మనం కాబట్టి గోరంతా మనం నేర్చుకున్నాం కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం ఇతరులకు అందిస్తున్నాం. అదే పత్రిగారు చెప్పింది, ఎవరు శిష్యులుగా ఉండొద్దు, అందరూ గురువులుగా తయారవ్వండి. మరి చూడండి, ఆయన చెప్పిన ఒక్క మాటను మరి తటవర్తితుల దంపతుల పుణ్యమా అని వాళ్ళు అందించే ఈ జ్ఞానాన్ని శిష్యులంతా నేర్చుకుని అందరికీ అందిస్తున్నారు. అంటే ఎందుకు వచ్చింది అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ వాక్ శక్తి వల్ల ఇంతగా అయింది. ఇక్కడ పత్రిగారి వాక్కున్న శక్తి వలన ఇదంతా జరిగింది. అవునా కాదా? చూడండి, వాక్ శక్తి అంటే ఊరికనే రాదు. మనసా వాచ కర్మన, ఈ 3 శుద్ధిగా ఉంటేనే వాళ్ళ యొక్క వాక్కుకు ఆ శక్తి వస్తుంది. చూడండి, మరి నారద మహర్షి, ఆయన లోకం అక్కడ ఆయన ఏం చేస్తాడు? నారద మహర్షి మొత్తం అంతా సంచారం చేస్తుంటాడు కదా. నారాయణ నారాయణ అనుకుంటూ సంచారం చేస్తుంటాడు.
అట్లాగా సంచారం చేస్తుంటే ఎవరు ఈయన మన వాల్మీకి, ఆయన కిరాతకుడు కదా, ఆయన దారిదోపిడి దొంగతనం చేస్తూ తన యొక్క భార్య పిల్లల్ని పెంచి పోషించేవాడు. మరి ఇదంతా చూసిన నారదుడు ఏం చేసిండు, వచ్చి ఆయనకు నువ్వు ఇంత చేస్తున్నావు కదా ఈ దారి దోపిడి దొంగతనాలు, మరి నీకంతా పాపమే వస్తుంది. మరి ఈ పాపంలో నీ భార్యా పిల్లలు ఎవరైనా తీసుకుంటారేమో నీకు వచ్చిన పాపంలో అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆయనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ఈయన ఎట్లా అడుగుతున్నాడు, కొత్తగా చెప్తున్నాడు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి భార్యా పిల్లల్ని కూర్చోబెట్టుకొని అడుగుతాడు. మరి నేను రోజు తెస్తున్నాను, సంపాదించుకొచ్చి పెడుతున్నాను, ఎన్నో దారి దోపిడీలు చేస్తున్నాను అని చేస్తున్నాను కదా, మరి నాకు పాపం వస్తుంది, ఆ పాపంలో మీరు కూడా భాగం పంచుకుంటారా, తీసుకుంటారా అని అడుగుతాడు. అడిగితే భార్య అంటుంది, నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నన్ను పోషించే బాధ్యత నీదే కాబట్టి నువ్వే ఆ పాపాన్ని అనుభవించాలి తప్ప నేను నీ పాపంలో తీసుకోను అని చెప్తుంది. మరి అదే పిల్లల్ని ఏం చెప్తారంటే, మమ్మల్ని నువ్వు కన్నావు కాబట్టి పెంచి పోషించే బాధ్యత నీదే కాబట్టి నీ పాపంలో మేము కూడా భాగం తీసుకోము అని చెప్తారు. అప్పుడు ఆ ఒక్క మాటకు ఆయనకు జ్ఞానోదయం కలిగినట్లు అనిపించి, ఎవరో మహానుభావుడు ఇలా చెప్పాడు కదని చెప్పేసి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడు. నారద మహర్షి దగ్గరికి వెళ్ళి చెప్తే, చూసావా అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఆయనకు ధ్యానాన్ని బోధిస్తే అతడు ధ్యానం చేసి మనందరికీ రామాయణాన్ని రాసిపెట్టిండు. మరి ఆయన చెప్పిన ఒక్క వాక్కు వల్లనే కదా ఆయన అంతగా మారిపోయాడు. ఒక దారి దోపిడి దొంగ రామాయణాన్ని రాసిండంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఆయనకున్న వాక్కుకున్న ఆ శక్తి వలనే. మరి ఎందుకుంది అంటే త్రికరణ శుద్ధి, మనసా వాచా కర్మన. ఆయన ఎప్పుడు అంత గొప్పగా ఉన్నాడు కాబట్టి ఆయన మాట ఆయన నమ్మిండు, దాన్ని ఆచరణలో పెట్టిండు. మరి మనందరికీ ఇప్పుడు రామాయణాన్ని రాసిండు, మనం అందరం చదువుకున్నాం కూడా. అంటే ఇదంతా ఆ వాగ్దీక్ష వల్లనే, వాక్కుకున్న శక్తి వల్లనే ఏం చేస్తుంది. ఇప్పుడు మన పత్రికారిని గమనిస్తే ఆయన వాక్కుకున్న శక్తి వల్లనే మరి ఎంతోమంది శిష్యులుగా ఉన్న వాళ్ళంతా కూడా గురువులుగా తయారయ్యారు. ఆ వాక్కు వలనే ఇంత ప్రభావం ఉంటుంది. చూడండి, ఒక శిష్యుడు గురువుగా మారాలంటే అదే ప్రాపంచిక జీవితంలో ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి. అందరూ అవుతారా? అందరూ కూడా కారు. ఎందుకంటే కొంతమంది ఎవరెవరి ఇష్టానుసారం వాళ్ళు జీవిస్తుంటారు కదా. కొంతమంది వ్యాపారం చేస్తారు, కొంతమంది ఏమంటారు సాఫ్ట్వేర్లు అవుతారు, రకరకాలుగా చేస్తారు. కానీ ఈ బోధించే గురువులు అంటే, జ్ఞానాన్ని పంచే గురువులు అంటే తక్కువగా ఉంటారు. మరి అదే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం బోధించే గురువులు అంటే ఇంకా ఇంకా గొప్ప పుణ్యం అన్నట్లు. ఇది పుణ్యం కంటే కూడా ఇది గొప్ప పుణ్యకర్మ, ఇది ఆత్మకర్మ. ఇది ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఈ జన్మతో ముగిసేది కాదు, జన్మ జన్మలకు ఇది పనికొచ్చే జ్ఞానం. దీని మించింది ఇంకేది లేదు. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకొని ఇంకా ఇంకా ఎదగాలి అని మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అందుకే మనం మనసా వాచా కర్మన ఈ త్రికరణ శుద్ధి పాటించి మనం మన యొక్క వాక్శక్తిని పెంచుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.